హాయ్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను తెలియజేసే వాతావరణ విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న రైతు సోదరులకు అందరికీ కూడా నా నమస్కారములు. ముఖ్యంగా నా ఛానల్కి మొదటిసారి ఎవరైనా విచ్చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నా మొదటిగా మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియో చేరుతుంది. మీకు సమాచారము త్వరగా అందడానికి అవకాశం ఉంటుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ ఇంట్లో వెలుగుల్ని విరజిమ్ముతూ మీరు అనుకున్న కోరికలు ఆశయాలు అన్నీ కూడా త్వరగా నెరవేరి మంచి మార్గంలో ఉండాలని నేను కూడా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉపగ్రహ ఛాయాచిత్రాలను గమనించినట్లయితే కొంత గందరగోళానికి గురవడం జరిగింది. అంటే స్పష్టమైనటువంటి ఛాయాచిత్రాలు అయితే కనిపించడం లేదు. అది టెక్నికల్ ప్రాబ్లమో ఏంటో తెలియదు. కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది క్లియర్గా, జిఎఫ్ఎస్ మోడల్ చాలా అసాధారణంగా ఇక్కడ మనకి ప్రవర్తించడం అనేది జరుగుతుంది. దానివల్ల మనం దీన్ని అనాలిసిస్ చేయడం కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ కూడా దాన్ని అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది. అయితే దీని ఆధారంగా అక్టోబర్ చివరి వారంలోను మరియు నవంబర్ ప్రారంభంలో తూర్పు మరియు మధ్య భారతదేశంలో విస్తృత స్థాయి వర్షాలను ఇది ఛాయాచిత్రం అయితే సూచిస్తుంది. ఇది నిజంగా అలా జరుగుతుందో లేకపోతే జరగదో అనేది మనం ఇప్పుడే చెప్పడం అనేది కష్టం. కానీ ఈ సమాచారాన్ని మీకు ముందుగా తెలియచేయాలనే ఆతృతతో మనం సిద్ధంగా ఉండాలనే ఒక దృక్పథంతో ముందుగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ ఛాయాచిత్రాల ఆధారంగా చెప్పబోయే వర్డ్ సింపుల్గా ఏంటి అంటే, మనం ఆకస్మికంగా లేదా అకాల వర్షాలుగా అనే వాటికి మనం సిద్ధంగా ఉండాలి. అది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే దీపావళిని దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఉత్తర, మధ్య, పశ్చిమ మరియు తూర్పు భారతదేశం అంతటా కూడా దీపావళి వేడుకలు అత్యంత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి వాతావరణం చక్కగా అనుకూలిస్తుందని తెలుసుకోవచ్చు. అంటే వాతావరణ పరిస్థితులు చక్కగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. అయితే అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్ మరియు తీర ఒరిస్సా ప్రాంతాల్లో వర్షాలు అక్కడక్కడ పడతాయి. కనుక దీపావళికి చిన్న అంతరాయము ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాలని గమనించినట్లయితే మనకి భారత మహాసముద్రంపై భారీ స్థాయిలో ఒక కదిలే వర్షపు అల లాంటిది ఇది ఏర్పడింది. దీని వలన మనకి భూమధ్యరేఖ సమీపంలో భారత మరియు పసిఫిక్ మహాసముద్రాలపై ఏర్పడే ఒక వాతావరణ వేవ్ తరంగ వ్యవస్థని తెలియజేస్తుంది. ఇది వర్షపాతం, మేఘాలు ఏర్పడడం, అదేవిధంగా ఆ గాలుల యొక్క దిశని అన్నిటినీ కూడా ఇది ప్రభావితం చేస్తుంది. అయితే ఇది సుమారుగా ఒక కదిలే వర్షపాల లాంటిది అన్నాను కదా. ఇది సుమారు 30 నుంచి 60 రోజుల వ్యవధిలో భారత మహాసముద్రం నుండి పసిఫిక్ వరకు తూర్పు దిశగా ప్రయాణిస్తుంది. ఇది సాధారణంగా 2 ఫేజుల్లో ఉంటుంది. ఇది సాధారణంగా క్రియాశీల దశ, నిశ్శబ్ద దశ అనే 2 దశల్లో ఉంటుంది. క్రియాశీల దశ అయితే మేఘాలు, వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. నిశ్శబ్ద దశ అయితే వర్షం తగ్గిపోద్ది, అదేవిధంగా పొడి బారిన వాతావరణం ఉంటుంది. అయితే మాన్సూన్ కాలంలో కూడా తుఫాన్లు మరియు వాయుగుండాలు ఇలాంటివి ఏర్పడడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఉపయోగం మీన్స్ ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఫేజ్ 2 నుంచి ఒకవేళ ఇది ఫేజ్ 3లోకి వెళ్తే దక్షిణ భారతదేశం మరియు అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. ప్రస్తుతం ఇది ఫేజ్ 2లోని కొనసాగుతూ ఫేజ్ 3 దశలోకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక దీనివల్ల దక్షిణ భారత రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, అదేవిధంగా విజయవాడ నుంచి
మనకి తమిళనాడు వరకు ఉన్న కోస్తా ప్రాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతాల్లో అక్టోబర్ 24 నుంచి 27 వరకు ఈ మధ్య మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక ఇది ఫేజ్ 2 నుంచి ఫేజ్ 3 దిశగా మూవ్ అవుతుంది. కనుక రానున్న రోజుల్లో మనకి తుఫాన్లు కూడా ఏర్పడే అవకాశము ఈ ప్రాంతాల్లోని కనిపిస్తుంది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏమిటి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటున్నారు అనేది ఇంకా మీకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఏమీ లేదు. సింపుల్గా ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్ని పరిశీలిస్తే మనకి సింపుల్గా చెప్పాలంటే అరేబియా సముద్రంలో ఒక అల్పపీడన వ్యవస్థ ఏర్పడింది. ఇది వచ్చే 24 నుంచి 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని వలన ఇది రానున్న 48 గంటల్లో వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతాలైనటువంటి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అదేవిధంగా రానున్న 24 గంటల్లో ఈ కోస్తా ప్రాంతాల్లో కూడా ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతాయి. అయితే రానున్న 48 గంటల్లో వాతావరణం వర్షాలు ఎక్కడెక్కడ పడతాయనేది మనం గమనించినట్లయితే దక్షిణ తీర ఆంధ్ర అంటే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఉదయం నుండి రాత్రి వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమ, కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో రాత్రులు వర్షాలు పడతాయి. అదేవిధంగా మధ్య తీర ఆంధ్ర అంటే బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుండి మధ్యస్థ వర్షాలు పడతాయి. అదేవిధంగా ఉత్తరాంధ్ర చూస్తే ఏలూరు, గోదావరి, ఈస్ట్ వెస్ట్, అదేవిధంగా కాకినాడ, విశాఖపట్నం జిల్లాలు, విజయనగరం, పార్వతీపురం ఈ జిల్లాల ప్రాంతాల్లో అకాల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి వర్షాల ప్రభావము లేదు. అయితే అక్టోబర్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 23 తర్వాత నుంచి 31వ తేదీలోపు తుఫాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అది ఈ ఫేజ్ 2 తుఫాన్ కింద మారుస్తుందా లేదా అనేది మనం త్వరలో ఇంకో వీడియోలో చెప్దాము. అయితే ప్రస్తుతానికి ఇది తీరానికి ఒకవేళ చేరుతూ వస్తే అది తుఫాను కానీ వర్ష ప్రభావం కానీ రెండు రాష్ట్రాలపై మనకి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనకు వైపు కాకుండా మనకు తూర్పుగా ఉన్న బంగ్లాదేశ్ వైపు కానీ మయన్మార్ వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అది ఏ విధంగా వెళ్తుంది, ఎలా ఉండబోతుంది అనేది రానున్న వీడియోలోని మనం గమనిద్దాం. అంతవరకు ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి నా ఛానల్ని మొదటిసారి విచ్చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.